హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సేమియా పాయసం చేయబోతున్నాను ఫ్రెండ్స్. బెల్లం కొద్దిగా తురిమి పెట్టుకున్నాను, జీడిపప్పు, 3 యాలక్కాయలు, కొంచెం కిస్మిస్, కొంచెం సేమియా, కాచి చల్లార్చిన పాలు, అలాగే నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఫ్రెండ్స్. ముందుగా సగ్గుబియ్యం ఉడకపెట్టుకుందాం ఫ్రెండ్స్. ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని స్టవ్ వెలిగించుకుందాం. నీళ్లు కాగిన దాకా ఆగి తర్వాత సగ్గుబియ్యం వేసుకుందాం ఫ్రెండ్స్. ఈలోగా కిస్మిస్, జీడిపప్పు కొంచెం నెయ్యిలో వేయించుకుందాం. కడాయి పెట్టుకున్నాను ఫ్రెండ్స్, కొంచెం నెయ్యి వేసుకుందాం. ఇది ఇంట్లో కాసింది ఫ్రెండ్స్. వేయించకపోయినా పర్వాలేదు, మామూలుగా అలా వేసేసుకోవచ్చు కాగేటప్పుడు. కాకపోతే కొంచెం రుచిగా ఉండాలంటే అలా చేయాలి. ఈ నీళ్ళల్లో ఈ 3 యాలక్కాయలు వేసేద్దాం ఫ్రెండ్స్. నీళ్ళల్లో కాగినాయి అనుకోండి, మరిగి ఆ ఫ్లేవర్ మొత్తం నీళ్ళలోకి వచ్చేస్తుంది. కొంచెం వేసుకొని తీసేద్దాం ఫ్రెండ్స్. ఎక్కువ తీసేస్తాం, మాడిపోతాయి. లేకపోతే మాడిపోతున్నాయి కూడా, మంట ఎక్కువైంది. అదే నూనెలో సేమియా కూడా వేసేసుకుందాం. ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఫ్రెండ్స్, నేనే చేయట్లేదు. ఎందుకంటే అడుగుతారు కానీ తినరు ఫ్రెండ్స్, మళ్ళీ నేనే తినాలి. అందుకని తక్కువ చేస్తాను. ఎందుకంటే ఇదివరకు చేసిన పిల్లలు తినకపోయినా నేను తినేసేదాన్ని. ఇప్పుడేమో షుగర్లు వస్తున్నాయని చెప్పేసి తినటం మానేసాం. స్వీట్ తింటే షుగర్ పెరుగుతుందని చెప్పేసి మానేస్తున్నాం ఫ్రెండ్స్. బెల్లం వేసుకున్న వాళ్ళు ఏం మానరు, తింటారు. ఎలాగైనా నోరు కట్టుకోవాలంటే ఇబ్బందే కదా ఫ్రెండ్స్. సేమియా కూడా వేగినాయి ఫ్రెండ్స్, మరీ ఎక్కువ వేగాల్సిన పని లేదు. కొంచెం నెయ్యిలో అలాగా కడాయికి అంటుకున్న నెయ్యి దీనికి అంటుకుంటే చాలు ఫ్రెండ్స్. అంటే ముద్దలాగా అవ్వకుండా పొడి పొడిగా ఉంటుంది అంతే. స్టవ్ ఆపేసాను ఫ్రెండ్స్. అయినా కానీ కడాయి చాలా వేడిగా ఉంటుంది. ఇది చాలా మందం ఫ్రెండ్స్, నాన్ స్టిక్. ఇది కొన్ని సంవత్సరాలు అయింది, అయినా కానీ వదలబుద్ధి కావట్లేదు. ఇప్పుడు ఇంత మందం రావట్లేదు ఫ్రెండ్స్. నీళ్ళు మరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు సగ్గుబియ్యం వేసేసుకుందాం. నేను కాసేపు చూపిస్తున్నాను ఫ్రెండ్స్, నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. అన్నీ వేసేసాను ఫ్రెండ్స్, కలుపుకుందాం. ఈ నీళ్ళు మరిగినాయి అంటే ఇవన్నీ బాల్స్ లాగా పైకి వచ్చేస్తాయి ఫ్రెండ్స్. అప్పుడు మనకు తెలిసి ఉడికినట్టు. సగ్గుబియ్యం ఉడికిపోయినాయి ఫ్రెండ్స్, పైకి వచ్చేసినాయి అన్నీ. ఇప్పుడు దీంట్లో సేమియా వేసేసుకుందాం ఫ్రెండ్స్. సింపుల్గా అయిపోద్ది. సేమియా ఏముండదు ఫ్రెండ్స్, ఈ వేడికే మెత్తగా అయిపోతాయి. సేమియా వేసిన వెంబటే బెల్లం కూడా మనకు కావాల్సినంత తినగలిగినంత వేసుకోండి ఫ్రెండ్స్. పంచదార వేసుకునే వాళ్ళు పంచదార, బెల్లం వేసుకునే వాళ్ళు బెల్లం. ఇప్పుడు ఎక్కువ బెల్లమే కదా ఫ్రెండ్స్ వాడుతున్నారు. వేయించుకున్నాం కదా ఫ్రెండ్స్, మొత్తం వేసేసాం. ఉడికినా కానీ అంటుకోకుండా పొడి పొడిగా ఉంటుంది ఫ్రెండ్స్. మా పిల్లలకి పల్చగా ఇష్టం. ఈ నీరంతా పీల్ చేసుకుంటుంది ఫ్రెండ్స్ సేమియా. నీరంతా పీల్ చేసుకున్న తర్వాత మనం పాలు పోసుకుంటే ఇంకా అది పీల్చుకోదు, అప్పుడు లూజ్గా ఉంటుంది ఫ్రెండ్స్. కాదనుకుంటే పాలతోనే మనం కాసామంటే అది గట్టిగా పరమాణంలాగా అయిపోతుంది ఫ్రెండ్స్. సేమియాకి ఎంత పడుతుందో అంత బెల్లం వేసుకోండి. నేను తక్కువే తింటాం ఫ్రెండ్స్, అందుకని తక్కువ వేస్తున్నాను. తురుముటానికి ఎక్కువ తురిమాను కానీ తీపి చూసి వేసుకోండి ఫ్రెండ్స్. బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆపేసుకొని కాచిన పాలు పోసుకుందాం ఫ్రెండ్స్. అయిపోతుంది. సేమియా కూడా మెత్తగా అయిపోయింది ఫ్రెండ్స్.
స్టవ్ ఆపేసుకుందాం. ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ వేసేసుకుందాం ఫ్రెండ్స్. నేను ఇలాగే చేస్తాను ఫ్రెండ్స్. కొద్దిగా చల్లారిన తర్వాత పాలు పోసేసుకోవటమే. ఎందుకంటే బెల్లంలో కొంచెం ఉప్పు కలిసిద్ది ఫ్రెండ్స్. పాలు పోసామంటే వేడి మీద ఇరిగిపోతాయి, ముక్కలు ముక్కలుగా కనపడుతుంది. అందుకని కొంచెం చల్లారిన తర్వాత పాలు పోయారు. బెల్లం వేస్తే మాత్రం, పంచదార అయితే ఇప్పుడే పోసేయచ్చు ఫ్రెండ్స్. సేమియా తెల్లగా తినాలనుకున్న వాళ్ళు పంచదార వేసుకోండి ఫ్రెండ్స్. ఇదేం గోల్డ్ కలర్ వచ్చేసింది బెల్లం వేయగానే. కొద్దిసేపు చల్లారనే ఉండి ఫ్రెండ్స్, మళ్ళీ చూపిస్తాను. చల్లారింది ఫ్రెండ్స్. కాచి చల్లార్చిన పాలు పోసుకుందాం. ఎన్ని కావాలంటే అన్ని పోసుకోండి ఫ్రెండ్స్. దీనికి ఎన్ని సరిపోతాయో చూసుకొని పోసుకోండి. అంతే ఫ్రెండ్స్. వేడి వేడిగా కాసుకొని చక్కగా చల్లారాక కూల్గా తాగండి ఫ్రెండ్స్. ఎండాకాలం చాలా చేసిద్ది. సగ్గుబియ్యం కూడా తాగొచ్చు ఫ్రెండ్స్, సేమియా లేకపోయినా సరే. అంతే ఫ్రెండ్స్, మీరు కూడా కాసుకోండి, తాగండి. నాకు ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. నేనైతే ఇలా చేస్తాను ఫ్రెండ్స్. చూసారా, పొడి పొడిగా వచ్చింది, ఎక్కడ ఉండలు అనేది కనిపించట్లేదు. జీడిపప్పు కూడా కనిపించట్లేదు ఫ్రెండ్స్. ఎటు వెళ్ళిపోయినాయి కనిపించట్లేదు. కిస్మిస్ అయితే కనపడుతుంది, అది ఒకటైతే బయటకు వచ్చింది ఫ్రెండ్స్. ఈరోజు అన్నీ వాడేసాను ఫ్రెండ్స్, కొంచెం ఉంటే దీంట్లో వేసాను. ఇంతే ఫ్రెండ్స్, సేమియా అయితే రెడీ అయిపోయింది. పిల్లలు బిర్యానీ తిన్నా, ఏదన్నా నాన్ వెజ్ తిన్నా స్వీట్ ఉందా అని అడుగుతారు. తిన్నంత తిని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తినొచ్చు ఫ్రెండ్స్. ఇదివరకంటే ఫ్రిడ్జ్లు లేవు కాబట్టి పాడైపోద్దని ఎప్పటికప్పుడు తాగేసేవాళ్ళు. ఇప్పుడు ఫ్రిడ్జే ఒక సర్ది పెట్టి అయిపోయింది కదా. ఇంతే ఫ్రెండ్స్.